తెలంగాణ ప్రాంత రాష్ట్రం పద్మశాలి సంఘం 33 జిల్లాల పర్యటనలో భాగంగా ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రాంత రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కమర్తపు మురళి, అధ్యక్షులు మెతుకు సత్యం, ప్రధాన కార్యదర్శి మాచల్ల రామచంద్రరావు, కోశాధికారి బొమ్మ రఘురాం, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, అఖిల భారత యువజన విభాగం అధ్యక్షులు అవ్వారి భాస్కర్, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటుక రూప, రాష్ట్ర అఖిల భారత విభాగాల నుంచి పెద్దలు పాల్గొని పద్మశాలీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, చేనేత కార్మికులు వారు పడుతున్న బాధల గురించి, సహకార సంఘంలో గల వస్త్ర నిల్వలను గురించి, కార్మికుల ఆకలి చావులను గురించి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలను గురించి క్షుణ్ణంగా రాష్ట్ర అధ్యక్షులు కమర్దప మురళి ప్రసంగించారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాకు రాష్ట్ర కార్యవర్గంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు ప్రాతినిధ్యం ఉండాలన్న ఉద్దేశంతో జిల్లాకు పదవులు కేటాయించారు. శ్రీ చిక్కా వెంకటేశ్వర్లు యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మరియు తెలంగాణ ప్రాంత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తడక రమేష్, తెలంగాణ ప్రాంత రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం మురళి, తెలంగాణ ప్రాంత రాష్ట్ర చేనేత విభాగం ఉపాధ్యక్షులు ఏలూరు కృష్ణ, తెలంగాణ ప్రాంత రాష్ట్ర వైద్య విభాగం ఉపాధ్యక్షులు చిన్నం ప్రకాశం, తెలంగాణ ప్రాంత రాజకీయ విభాగం ఉపాధ్యక్షులు గుండు ప్రసాద్, తెలంగాణ ప్రాంత రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పోచం భిక్షపతి, తెలంగాణ ప్రాంత కార్యవర్గ సభ్యులు బింగి వైకుంఠం, తెలంగాణ ప్రాంత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధుల నగేష్, తెలంగాణ ప్రాంత యువజన విభాగం ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. నా పేరు కమర్త మురళి. నేను తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా మన ఫిబ్రవరి 11వ తారీఖున మా బాడీ ఏర్పడిన తర్వాత అన్ని జిల్లాల పర్యటన 33 జిల్లాల పర్యటన చేయడంలో భాగంగా మొన్న మహబూబ్ నగర్లో 5 జిల్లాలు తిరగడం జరిగింది. నిన్న నల్గొండ, అదేవిధంగా జనగాం తిరిగాము. అదేవిధంగా ఈరోజు మా భద్రాద్రి యాదాద్రి భువనగిరి, అదేవిధంగా మహబూబాద్ జిల్లా తిరుగుతున్నాం. ముఖ్యంగా మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఇవాళ పద్మశాలి సంఖ్యాపరంగా 30 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. కానీ దానికి తగ్గట్టుగా మేమెంతో మాకంత అనే వాటా పద్ధతిలో మరి రాజకీయంగా మాకు చాలా రాజకీయాల్లో భాగం తక్కువైపోయింది. గతంలో 2004లో 4 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఉన్న పరిస్థితి, ఒక మంత్రి ఉండే. కానీ ఈ 20 సంవత్సరాల్లో మాకు ప్రాధాన్యత తగ్గిపోయింది. కాబట్టి రాజకీయంగా మేము ఎదగాలని, రాజకీయంగా చైతన్యం రావడం కోసమే ఇలా 33 జిల్లాలు తిరిగి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో అది సర్పంచ్ కానీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషను, అదేవిధంగా కౌన్సిలర్ ఏ ఎలక్షన్లు వచ్చినా సరే మా వాళ్ళందరూ నిలబెట్టాలని చెప్పేసి మేము ఆ ఉద్దేశంతో ఇలా తిరిగి అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ప్రభుత్వం కూడా గుర్తించాలి, ఎందుకంటే కులగణన కూడా చేస్తుంది. కులగణనలో భాగంగా మరి బీసీలలో అత్యధిక జనాభా కలిగిన పద్మశాలీలకి కార్పొరేషన్లు కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ ఏదైతే అన్ని కూడా పదవులన్నింటినీ కూడా మాకు పద్మశాలి కులాన్ని కేటాయించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. రాబోయే రోజుల్లో అద్భుతమైన రాజకీయ శక్తిగా ఎదగాలనే మా తాపత్రలో భాగంగా అన్ని జిల్లాల పర్యటన తిరుగుతున్నాం. అపూర్వ స్పందన మాకు లభిస్తుంది. మా పద్మశాలి అందరూ కూడా ఐక్యతగా ఉన్నారు. చేనేత విభాగం, చేనేత సంబంధించి, అదేవిధంగా మరి పౌరులకు సంబంధించిన కూడా సమస్యలన్నిటి కూడా మా దృష్టికి తీసుకొస్తే మా మంత్రులు తుమ్మనాశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇప్పటికీ చాలా సమస్యలు తీర్చినాం. IHT కాలేజీ కూడా మరి పోచంపల్లిలో పెడుతున్నాం. అదేవిధంగా చేనేత గురుకుల పాఠశాల కూడా అడిగి ఉన్నాం. అదేవిధంగా మొన్ననే మరి నేతన్న బీమా ఏదైతే ఉన్నదో వాళ్ళందరికీ కూడా 6 కోట్ల రూపాయలని కూడా LIC వారికి చెక్ అందించడం జరిగింది. మన పేమెంట్ కానీ, ప్రొక్యూర్మెంట్ కానీ, అదేవిధంగా యార్న్ సబ్సిడీ కానీ, పావుల వడ్డీ కానీ ఇవన్నీ కూడా, అదేవిధంగా రుణమాఫీ కూడా ఒకటి అడిగాం. అది కూడా మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అది కూడా రుణమాఫీ కూడా, చేనేత రుణమాఫీ కూడా చేస్తామని చెప్పారు. ముఖ్యమైనది థ్రిఫ్ట్ ఫండ్కి 92 కోట్ల మరి చెల్లించాల్సి ఉంది మన ప్రభుత్వం నుంచి. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు మా మంత్రి గారు తుమ్మనాశ్వర గారు. అతి త్వరలో కూడా 30,000 మందితోటి LB నగర్లో మీటింగ్ పెట్టి ఆ థ్రిఫ్ట్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుందని మేము భావిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా సాధించుకునేదాకా నిరంతరం కూడా మన పద్మశాలి సమాజంలో మేము ప్రయాణం చేస్తూనే ఉంటాం. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే మా డిమాండ్, మా పద్మశాలికి పెద్దపీట వేయాలి రాజకీయాన్ని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఏదైతే మన యాదాద్రి భువనగిరి జిల్లాలో హాజరైన పద్మశాలి కుల బాంధవులకి, ముఖ్యంగా మా అధ్యక్షులు మరి ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మశాలి సంఘానికి చిక్కా వెంకటేశ్వర గారు ప్రత్యేక ధన్యవాదాలు. జై పద్మశాలి, జై మార్కండే.